హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఒక డిస్ట్రిక్ట్ నుంచి MLHP నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, అది ఎక్కడ పడింది, ఎవరెవరు అప్లై చేయాలో క్లియర్గా అయితే చెప్తాను. అండ్ ఇక్కడ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్ అనేది చాలా డిస్ట్రిక్ట్స్లో అయితే పడుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఏ డిస్ట్రిక్ట్లో పడింది, ఎవరెవరు అప్లై చేయాలో క్లియర్గా అయితే చూసేద్దాము. ఆలస్యం చేయకుండా, అలాగే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అలా BDL నుంచి నోటిఫికేషన్ అయితే ఉంది, ఇస్రో నుంచి నోటిఫికేషన్ అయితే ఉంది, రామగుండం ఫెర్టిలైజర్స్ నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఇలా చాలా వాటిలో పర్మనెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి, ఉపయోగపడతాయి. అండ్ డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో లింక్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము జెన్యూన్గా అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ వీడియోస్. సో ఎవరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, TSRTC నుంచి వచ్చిన షార్ట్ని అయితే చేసాము. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఇలా చాలా అయితే అన్ని లింక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ రిక్రూట్మెంట్ని అయితే చూసేద్దాము. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫ్రెండ్స్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. దీనికి 27/1/2024 నుంచి 31/1/2024 లోపల అప్లై చేయాలి. టోటల్ 17 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్ అయితే ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో రిక్రూట్మెంట్ షల్ బి డన్ ఇన్ 17 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి. అప్లికేషన్ చూడండి, మీరు అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. లింక్ అనేది నేను పెడతాను. ఫస్ట్ MLHP post of sub-center are located in other than municipal areas. Recruitment shall be done on the following orders. First, MBBS doctors and BAMS doctors की preference అయితే ఇస్తారు. Second, staff nurse with BSc nursing who is graduate from the academic year 2020. Staff nurse with BSc nursing ఉండి GNM who graduate before the academic year 2020 ముందు గ్రాడ్యుయేషన్ అయిపోయి వాళ్ళు 6 months కమ్యూనిటీ ప్రోగ్రామ్ అయితే చేసి ఉండాలి. ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ మీద CPCH బ్రిడ్జ్ కోర్స్ అయితే చేసి అయితే ఉండాలి. అలాంటి వారు ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. అండ్ డేట్ అనేది చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. ఓన్లీ 3 days మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఏజ్ అనేది 18 to 44 years మధ్యలో అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ జీతం అయితే వచ్చేసి MLHP వాళ్ళకి MBBS BAMS డాక్టర్స్ అయితే 40,000 అయితే ఇస్తారు. MLHP స్టాఫ్ నర్స్ అయితే 29,000 అయితే ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మెడికల్ ఆఫీసర్ MBBS రిజిస్టర్డ్ TS మెడికల్ కౌన్సిల్ నుంచి అయితే ఉండాలి. ఆయుర్వేద వాళ్ళు కూడా BAMS రిజిస్టర్డ్ ఇండియన్ మెడిసిన్ కౌన్సిల్ నుంచి అయితే ఉండాలి. BSc నర్సింగ్ వాళ్ళు అయితే వచ్చేసి రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ తెలంగాణ నుంచి రిజిస్ట్రేషన్ చేసి అయితే ఉండాలి. స్టాఫ్ నర్స్ GNM అయితే ఉండాలి ఫ్రెండ్స్. రిజిస్టర్డ్ నర్సింగ్ కౌన్సిల్ TS షుడ్ బి కంప్లీటెడ్ 6 months బ్రిడ్జ్ కోర్స్ ఇన్ కమ్యూనిటీ హెల్త్లో చేసితే ఉండాలి. స్టాఫ్ నర్స్ విత్ BSc నర్సింగ్ GNM హూ గ్రాడ్యుయేట్ బిఫోర్ అకాడమిక్ ఇయర్ 2020 వాళ్ళు BSc నర్సింగ్ రిజిస్టర్డ్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి చేసుకునితే ఉండాలి. సో కంపల్సరీగా అందరూ రిజిస్టర్డ్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్రైటీరియా మార్క్స్ వైజ్ కూడా ఎలా ఇస్తారు, సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సెలెక్టెడ్ క్యాండిడేట్ ఒక్కసారి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ చెక్ చేసుకోండి. అండ్ దీనికి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ 31/1/2024 అని చెప్పాను కదా. మీరు స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ 1 నుంచి 5 వరకు స్క్రూటినీ చేస్తారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే 13/2 అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే వచ్చేసి 5/2/2024 అయితే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ ప్రాసెస్ అనేది అంతా కలిపేసి ఒక 15-20 daysలో కంప్లీట్ అయితే చేసేస్తున్నారు ఫ్రెండ్స్. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూసేద్దాము. అప్లికేషన్ ప్రాసెస్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ సబ్ సెంటర్స్ టు బి కన్వర్టెడ్ యాజ్ ఏ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అని నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక్కడ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కమ్యూనిటీ స్టేటస్ OBC, వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ చదివారు, ఫస్ట్ నుంచి 10th వరకు ఎక్కడ చదివారు, డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, సో రిజిస్టర్డ్ నెంబర్ ఏంటి, రిజిస్టర్డ్ కౌన్సిల్ ఏంటి, సో మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఏ మార్క్స్ వచ్చాయి, డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్, DD డేట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ బ్రాంచ్ అయితే రాయండి. డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. డేట్ అయితే లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ అయితే వచ్చేసి ఏమేమి ఎన్క్లోజర్స్ పెడుతున్నారో అన్ని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్నాలజ్మెంట్ ద క్యాండిడేట్ అయితే వస్తుంది. ఎక్నాలజ్మెంట్ క్యాండిడేట్ మీరు అప్లికేషన్స్ అని చెప్పేసి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్, సిగ్నేచర్, సీల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది మీరు అక్కడ అడగండి. ఆఫీస్ పర్పస్కి అయితే అడగండి ఫ్రెండ్స్. ఎక్నాలజ్మెంట్ ద క్యాండిడేట్ ఇమ్మని చెప్పేసి వాళ్ళైతే ఇస్తారు. సో మీరు అంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినట్టు వాళ్ళైతే ఇస్తారు ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ అక్కడికి వెళ్ళినట్టు అడగండి ఫ్రెండ్స్. దీన్ని అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎన్క్లోజర్స్ ఏం పెట్టారు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టమని చెప్తున్నారు. SSC ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్, మార్క్స్, యాక్టివ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్, PH1 ఫోటోగ్రఫీ, డ్యూలీ పేస్టెడ్ అన్న అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇవన్నీ పెట్టేసి ఎవరికి పంపించాలి కూడా నేను క్లియర్గా చెప్తాను. సో దట్ తెలంగాణ స్టేట్ హెల్త్ రిజర్వ్స్ ఆర్ రైట్ టు క్యాన్సిల్ అని చెప్పేసి చెప్తున్నారు.
సో అడ్రస్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను కిందకైతే వచ్చేసాను. సో టాప్లో అయితే అడ్రస్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఫిల్డ్ అప్లికేషన్ టు బి సబ్మిటెడ్ ఇన్ పర్సన్ ఆర్ త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. రెస్పెక్ట్ టు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ విచ్ ఈజ్ క్యాండిడేట్స్ ఆర్ అప్లైయింగ్. సో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి అయితే పంపించాలి. అప్లికెంట్స్ విచ్ ఆర్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ తర్వాత వస్తే వీళ్ళు క్యాన్సిలేషన్ అయితే చేస్తారు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే కావాలంటే చూడండి ఫ్రెండ్స్, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ కేర్ మహబూబ్ నగర్ అయితే టైప్ చేయండి. సో టైప్ చేసి అడ్రస్కి అయితే పంపించండి మీరు. సో ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఆఫీసర్ అని చెప్పేసి అండ్ పిన్ కోడ్ కూడా అదే చేయండి. సో ఓన్లీ మహబూబ్ నగర్ డిస్టిక్ వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇదైతే వచ్చిన MLHP నోటిఫికేషన్స్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్. మీకు ఏ డిస్టిక్లో పడినా తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ చేసి మాకు మోటివేషన్ అయితే వస్తుంది. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ లైక్స్ వల్ల మాకు ఇంకా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.